ప్రకాశం జిల్లా ఒంగోలులో టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి సిద్ధ రాఘవరావు, అసెంబ్లీ అభ్యర్థి దామచల జనార్దన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఒంగోలు రంగారాయుడు చెరువు వద్ద ఉన్న వాకర్స్ ట్రాక్పై ఎన్నికల ప్రచారం చేశారు. జిల్లా కేంద్రమైన ఒంగోలులో జరిగిన అభివృద్ధి పనులతో పాటు ఒంగోలు పార్లమెంటు పరిధిలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల గురించి వాకర్స్కి వివరించారు. మరోసారి టీడీపీని అధికారంలోకి తీసుకువస్తే జిల్లా రూపురేఖలు మారుస్తామని హామీలిచ్చారు. రేపు ఏప్రిల్ 11వ తారీఖు పార్లమెంట్కి, అసెంబ్లీకి 2 ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో రావాలి, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే ఈ రాష్ట్రంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ ఫలాలు కానీ, సర్వీస్ కానీ బాగుంటుందని ప్రతి ఒక్కరు కూడా డిసైడ్ చేసుకోవడం జరిగింది. ఈరోజు ఒంగోలు పార్లమెంట్ సంబంధించి 7 సెగ్మెంట్స్లో మేము అన్నీ కూడా పర్యటన చేస్తున్నాం. ప్రతిరోజు కూడా తిరుగుతున్నాం, విలేజెస్కి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు, మహిళలు ఎస్పెషల్లీ బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ముఖ్యమంత్రిగా మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారిని తీసుకురావాలి, వారిని కూర్చోబెట్టాలి జయంతో వారంతా ఉన్నారు. డెఫినెట్గా రేపు మేము చేసే అభివృద్ధి కార్యక్రమాలే ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు. నేనైతే పశ్చిమ ప్రాంతానికి ఒక భరోసా ఇచ్చాం. రాబోయే ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి. మీరు వెనకబడిన ప్రాంతం, మీ ప్రాంతానికి నేను ఏదైతే దర్శిలో 3,300 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. ఈరోజు రాష్ట్రంలో హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి అభివృద్ధి చేసిన ఏకైక ప్రాంతం దర్శి కాన్స్టిట్యున్సీ. మీ రిమైనింగ్ 6 నియోజకవర్గాలు కూడా అదే తందాలో చేస్తారని వారికి మాట ఇచ్చాను. డెఫినెట్గా ఆ గ్రామాలను కూడా పట్టణాలుగా తయారు చేస్తూ ఉన్నాం. వాళ్ళందరూ కూడా తప్పకుండా సహాయ సహకారాలు అందిస్తామని ముందుకు రావటం జరిగింది. రేపు జరగబోయే ఎన్నికల్లో ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా ఈ రాష్ట్ర ప్రజానీకం ఆల్రెడీ ఒక నిర్ణయం తీసుకున్నారు, బాబు గారిని అధికారంలో తీసుకురావాలని. అందువల్ల సందేహం లేదు. ఈరోజు ఎన్నికల ప్రచార నిమిత్తం ఈరోజు వాకర్స్ క్లబ్ ఏదైతే రంగారాయుడు చెరువు కానీ, గాంధీ పార్క్ కానీ ఇవన్నీ కూడా వాకర్స్ని ఒకసారి కలవటానికి ఈరోజు మేమంతా, నేను మన ఎంపీ అభ్యర్థి మన రాఘవరావు గారు అందరం కూడా వచ్చాం. ఈరోజు ప్రజల్లో ఒక మంచి ఆదరణ, చేసిన పనులు ఇవన్నీ పట్టిన తర్వాత ప్రజల్లో కూడా ఎక్కడికి పోయినా కూడా ఒక మంచి ఆదరణతోటి వాళ్ళు పలకరించడం జరుగుతూ ఉంది. మనం ఒకటే ఈరోజు రంగారాయుడు చెరువు కానీ, లేకపోతే గాంధీ పార్క్ కానీ ఇవన్నీ కూడా, గాంధీ పార్క్ మూత వేసి 12 ఏళ్ళు అయితే మనం వచ్చిన తర్వాత దాన్ని ఓపెన్ చేసి దీనికి కావాల్సిన ఫెసిలిటీస్ ఇచ్చి ఇక్కడ ఎక్కువ పబ్లిక్ వస్తున్నారని చెప్పి దానికి ఒక మానిటర్ ఒకటి ఇది కూడా పెట్టాం. ఎవరి సాటర్డే సండే ఒక మూవీ వేసేటట్టు ఇక్కడ కూడా పెట్టాం. దానికి అందరూ కూడా ఈవినింగ్ అయితే 2,000 మంది పైన ఇక్కడికి వచ్చే రకంగా దీన్ని కూడా అన్ని ఫెసిలిటీస్ ఇచ్చాం. అదేవిధంగా రంగారాయుడు చెరువులో కూడా నైట్ ఈవినింగ్ 6:30 కూడా లైటింగ్ కావాలంటే లైటింగ్ ఇచ్చాం. అదేవిధంగా వాకింగ్ ట్రాక్ కావాలంటే దానికి మళ్ళా వాకింగ్ ట్రాక్ ఇచ్చాం, డ్రింకింగ్ వాటర్ ఇచ్చాం. ఈరోజు వాళ్ళకి అడిగినట్టు అన్నీ కూడా చేసాం. ఏదైనా ప్రజలకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండి, ప్రజలకి ఎప్పుడు ఏది అవసరం ఉంటుందో అవన్నీ తెలుసుకొని ఇవన్నీ కూడా చేసాం. కాబట్టి ప్రజలకి ఈ 5 ఏళ్లలో ముఖ్యమంత్రి గారు ఎన్నో నిధులు ఇచ్చారు. ఆ రోజు రాఘవరావు గారు అయితే R&B మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా ప్రత్యేకించి ఆయన కూడా నిధులు ఇచ్చారు. దాంతో ఈరోజు 8 బ్రిడ్జిలు కట్టినా కానీ, లేకపోతే రోడ్లు వేసినా, ఎక్కడికి పోయినా కూడా ఇవన్నీ కూడా ఒక కమిట్మెంట్ ప్రకారం పనిచేసాం. మనం చేసాం కాబట్టే ఈరోజు ప్రజల్లోకి వెళ్తున్నాం. ప్రజలు కూడా మంచి వాళ్ళు రాగానే ఆదరణతో వాళ్ళంతా కూడా పలకరిస్తూ ఉన్నారు. ఏం చేసినా కూడా ఉపయోగపడే కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు టౌన్లో చేయటం కూడా జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు కూడా ఈరోజు మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఏదైతే ప్రభుత్వం మీకు అందుబాటులో ఉండి ఏదైతే చేయగలుగుతా ఉందో ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకొని ఇవన్నీ కూడా ఆస్వాదించాలి.